ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి డాక్టర్ సింగరాజు గారు? లేడీస్లోకి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అలాగే గొంతుకు వచ్చే క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తుంది. ఓహో, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లేడీస్ కూడా ఉన్నాయమ్మా. అలా కాకుండా అంటే ఒక విచిత్రమైనది ఏంటంటే ఫీమేల్స్లో రూరల్ పాపులేషన్ ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటాయి. సిటీస్లో బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే ఎండోమెట్రియం క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటాయి. మంచిగా మీరు ప్యాటర్న్ చూస్తూ ఉంటే అగైన్ లైఫ్ స్టైల్. అలాగే మగవాళ్ళకి వచ్చేసరికి మెయిన్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్, పేగ్, కోలోరెక్టల్ క్యాన్సర్, పేగ్ క్యాన్సర్స్ ఇవి చాలా కామన్గా కనిపిస్తాయి. చాలా మొత్తానికి సార్, ఒక అవయవానికి వచ్చినా కూడా అది ఒక అవయవం తీసేసే అవయవం అయితే అది ఒకలా ఉంటుంది. కానీ చాలా వైటల్ అంటే బాగా త్వరగా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్, లుకేమియా లాంటివి వచ్చినప్పుడు మాత్రం చాలా కష్టతరమైన ఒక పరిస్థితి అని వినికిడి సార్. రైట్. సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సార్ మీరు అద్భుతమైన టిప్స్ అయితే ఇచ్చారు. ఏ వయసు వారు స్క్రీనింగ్ మొదలు పెట్టాలి ఇది కూడా చెప్పండి సార్. స్క్రీనింగ్ అనేది డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్గా ఉందమ్మా. ఒకటి ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడదాం. పాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్కి గైడ్లైన్స్ ప్రకారం 25 years నుంచి స్క్రీనింగ్ చేయాలి అంటారు, కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. అట్లీస్ట్ 35 years నుంచి బోత్ పాప్స్మియర్ అండ్ ఇంకోటి హెచ్పివి కిట్ ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ కిట్ ఉంటుంది. అంటే అన్ని చోట్ల దొరకకపోవచ్చు. ఒకవేళ రెండు నెగిటివ్ ఉంటే కనుక 5 yearsకి ఒకసారి టెస్ట్ చేయించుకోవచ్చు. అలా కాకుండా కేవలం పాప్స్మియర్ ఒకటే చేయించుకుంటే once in 3 years చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇంతకుముందు హెచ్పివి పాజిటివ్ ఉన్నా లేకపోతే ఇంతకుముందు క్యాన్సర్ హిస్టరీ ఉంటే కనుక ప్రతి సంవత్సరం పాప్స్మియర్, హెచ్పివి టెస్ట్ చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు హెచ్పివి వైరస్ హెచ్పివి ఉండి కూడా అది క్యాన్సర్గా డెవలప్ కాని పరిస్థితులు కూడా ఉంటాయా సార్? ఉంటాయమ్మా, ఖచ్చితంగా. రెగ్యులర్ హెచ్పివి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ కంటే దీన్ని ఎట్లా చెప్పాలంటే సర్వైకల్ సెల్స్ మీద కాన్స్టెంట్ డ్యామేజ్. అంటే కేవలం క్యాన్సర్ అనేది ఒకరోజు ఒక అద్భుతం జరగదు, కాన్స్టెంట్ డ్యామేజ్ టు ద బాడీ. సో ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా ఉండి డ్యామేజ్ చేస్తూ ఉంటే ఆ కణాలు క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డ్యామేజ్లో హెచ్పివి ట్రీట్మెంట్ ఇచ్చి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫర్దర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసిన అవకాశం ఉంటుంది. అన్నిటికంటే తక్కువ వినే మనం క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ సార్, ఇస్ దట్ ట్రూ? మన దేశంలో స్కిన్ క్యాన్సర్ ఇన్సిడెంట్ తక్కువగానే, ఎందుకంటే మనకి మెలనిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్కి ప్రొటెక్టివ్ బ్యారియర్ ఎక్కువ ఉంటుందని అంటారు. బట్ అయినా కూడా స్కిన్ క్యాన్సర్ వస్తే లక్షణాలు ఎలా కనిపిస్తాయి సార్? ఖచ్చితంగా మన స్కిన్ క్యాన్సర్ వస్తే స్కిన్ మీద కొత్త మచ్చలు రావటం, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మచ్చలు ఉంటే వాటి సైజ్ పెరగటం, ఆ మచ్చల మించి ఏమైనా రక్తం రావటం, నొప్పి రావటం, దురదగా మారటం, ఇవన్నీ ఉంటాయి. అంటే నేను చెప్పిన కండిషన్స్ చాలా ఓవర్లాపింగ్ ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్లో, కొన్ని ఎలర్జీస్లో కూడా ఉంటూ ఉంటాయి. అంటే నేను చెప్పిన ప్రతిదీ క్యాన్సర్ అనుకోకండి, క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది.